భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్కషన్ రావడం కామన్. అది పెద్ద ఇది గాదు. కానీ ఏదైనా గొడవ జరిగినప్పుడు భర్త ఒక అడుగు ముందుకొచ్చి అది తప్పు భార్యదే గాని, భర్తదే గాని ఎవరిదైనా సరే, నువ్వే తప్పు చేసినావు గదా! నువ్వే గదా అని ఇట్లా కాకుండా, అది భార్య తప్పైనా, భర్త తప్పైనా, భర్త ఒక అడుగు ఇట్లా ముందుకొచ్చి ఐయామ్ సారీ, తప్పైపోయింది, ఇంకొకసారి ఇట్లా జరగదు అని చెప్పి ఒక చిన్న సారీ చెప్పి ఇంత కొంచెం బుజ్జగింపు మాటలు మాట్లాడితే ఇంత కోపం కూడా దానికి డబుల్ ట్రిపుల్ రెట్టింపు ప్రేమ అయ్యి నీ మీద చూపిస్తారు. నిజంగా చెప్తున్నా, నా పర్సనల్ గా మీరు కూడా అక్కడ ట్రై చేయండి. మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు భర్త అనే హోదా లేకుండా, నేను మగాన్ని అనే ఇది లేకుండా కొంచెం ఒక స్టెప్ తీసుకొని ఐఎమ్ సారీ, ఇంకొకసారి ఇది జరగదు అని చెప్పి చూడండి. మీ భార్య మీ మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. నిజంగా ట్రై చేసి చూడండి. అయ్యో దేవుడా, సాక్షాత్తు ఆ భగవంతుడే అమ్మవారి కాళ్ళు పట్టుకున్నాడంట. ఇక నువ్వెంత నేనెంత. ఆ మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగమని చెప్పట్లేదు, కానీ ఒక చిన్న సారీ, కొంచెం బుజ్జగింపు మాటలు చాలు ఇంకా జీవితానికి. తెలుసా ఎంత బాగుంటుంది తెలుసా? మీ మీద ఇంత ప్రేమ చూపిస్తారు మీ భార్యలు. ట్రై చేసి చూడండి బ్రో, సీరియస్ గా చెప్తున్నా. సంతోషకరమైన జీవితం అంటే ఏంటో తెలుసా? మన దగ్గర కారు ఉందా, బంగ్లా ఉందా, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నామా, అందరి ముందు షోక్గా తిరుగుతున్నామా, ఇది కాదు సంతోషకరమైన జీవితం. మనం ప్రేమించిన వ్యక్తి మన పక్కన ఉండాలి. మనం ఇష్టపడ్డ వ్యక్తి మన పక్కన ఉండాలి. మనకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి మనతో ఉండాలి. అది సంతోషకరమైన జీవితం. ప్రేమ చాలా పవిత్రమైంది. అది ఎంత పవిత్రమైందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమైనా గొడవ జరిగినా, కొట్లాట జరిగినా, ఏదేమైనా చివరికి వాళ్ళిద్దరు ఒకటవడమే ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవదు. బ్రేకప్ అయిందంటే అది నిజమైన ప్రేమ కానే కాదు. నిజంగా లవ్ చేస్తే ఎంత కష్టమైనా, ఏదేమైనా వాళ్ళిద్దరు కలిసి ఉండడమే నిజమైన ప్రేమ.